సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం ప్రతిరోజు కూడా ముచ్చరించుకుంటున్నాం. ఆయన జీవితమే ఒక ప్రత్యేకం. సినీ జీవితం ఇంకా ప్రత్యేకం. ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొన్నారు, కష్ట సుఖాలు ఎదుర్కొన్నారు, విజయాలను చూశారు, ఎంతో హైట్స్కి వెళ్ళారు, ఎంతో పీక్కి వెళ్ళారు, ఎంతోమందికి సహాయం చేశారు, ఎంతో శిఖరాలను అధిరోహించారు. అలాంటి ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన మరో కలికితురాయి ఆ సినిమా చరిత్రలో అంటే అది వజ్రాయుధం. 1985 సంవత్సరం జూన్ 5న విడుదలైనటువంటి ఈ వజ్రాయుధం ఒక బ్లాక్ బస్టర్. ఎంతో ఘన విజయం సాధించింది, రికార్డులను సృష్టించింది, అమోఘమైనటువంటి కలెక్షన్స్ సునామీని కూడా క్రియేట్ చేసింది. ఈ సినిమా అసలు తీద్దామని అనుకున్నది ఎవరంటే కాశీ విశ్వనాథరావు. ఈయన సూపర్ స్టార్ కృష్ణకి అతి సన్నిహితుడు, మిత్రుడు, స్నేహితుడు. విజయవాడకి సంబంధించిన అప్సర థియేటర్ ఉందే, అలాగే ఈయనకి ఒక హోటల్ కూడా ఉంది. ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ అంటే చాలా అభిమానం, కృష్ణ కూడా ఈయనంటే చాలా అభిమానం. వీళ్ళిద్దరూ ఒక మంచి సినిమా తీద్దామన్న ఆలోచనతో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ అంతా రెడీ అయిపోతున్న తరుణంలో కొన్ని కీలకమైనటువంటి మార్పుల వల్ల ఆయన ఆ సినిమా చేయలేకపోయారు. దాంతో ఈ ప్రాజెక్టుని తీసుకున్న వ్యక్తి లక్ష్మీ ఫిలిమ్స్లో సంబంధించినటువంటి లింగమూర్తి. లింగమూర్తి అంటే ఈరోజు జనరేషన్లో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ 1960, 70 ఈ దశకాల్లో లక్ష్మీ ఫిలిమ్స్కి చాలా పట్టుండేది. ఏదైనా ఒక సినిమా తీయాలి అనుకుంటే వాళ్ళు విజయవాడ వచ్చి, విజయవాడలో లక్ష్మీ ఫిలిమ్స్లో ఉన్నటువంటి లింగమూర్తి గారికి సినిమా కథ చెప్పి, ఆ కథ ఆయనకి నచ్చితే అందులో ఆయన పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఆ పెట్టుబడి పెడితేనే సినిమా రిలీజ్ అయ్యేది. కాబట్టి లింగమూర్తి గారు అంటే సినీ ఇండస్ట్రీలో ఆయన చేతి చలవ వల్ల చాలామంది పైకి వచ్చిన వాళ్ళు, దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఎవరైనా సరే. ఆయనకి ఎంత పరపతి ఉండేదంటే విజయవాడ ఎవరైనా సరే వస్తే లింగమూర్తి గారిని కలవకుండా ఏ దర్శకుడు వెళ్ళేవారు కాదు, ఏ నిర్మాత వెళ్ళేవారు కాదు. ఈవెన్ నిర్మాత రామానాయుడు లాంటి పెద్ద వ్యక్తులు కూడా విజయవాడ కనుక వస్తే లింగమూర్తి గారిని కలిసి ఆయనతో మాట్లాడి వెళ్ళేవారు. అలాగే ఆయన కనుక చెన్నై కనుక వస్తే అనేక మంది క్యూలు కట్టేవారు ఆయన కలవటానికి. అంటే ఆయన మంచితనం, ఎంతోమందికి ఆయన సహాయం చేసినటువంటి తీరు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఆయనకున్నటువంటి స్టామినా ఆ విధంగా ఉండేది. ఆయనే సినిమా నిర్మాణానికి ఉపక్రమించారు. ఆ సినిమానే వజ్రాయుధం. ఈ కీలకమైన బాధ్యతల్ని కె రాఘవేంద్రరావుకి అప్పచెప్పినప్పుడు కె రాఘవేంద్రరావు కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఇవన్నీ కూడా పరుచూరి బ్రదర్స్కి అప్పచెప్పారు. పరుచూరి బ్రదర్స్కి ఉన్న ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళు ఏ కథలైనా సరే పురాణాల నుంచి మాత్రమే తీసుకుంటారు. పురాణాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న కథని మన సామాజిక అంశాలకి ఒక సరిజోడిగా తీసుకొచ్చి ఆ కథని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు. దదీచి అనేది ఒక మహాముని. ఆ దదీచికి ఉన్నటువంటి వెన్నెముకే వజ్రాయుధం. వజ్రాయుధం ఇంద్రుడి చేతుల్లో ఉంటుంది. వజ్రానికి ఎదురు లేదు, తిరుగులేదు. అది చేతుల్లో ఉన్నంత వరకు దాని శక్తికి, ఆ యుక్తికి, దానికి లొంగని వాళ్ళంటూ కూడా ఎవరు ఉండరు. కాబట్టి వజ్రాయుధం అనేది చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ కథను కూడా చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దారు. మీరు కొంత భాగం షూటింగ్ కనుక చూసుకుంటే నెల్లూరు సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. జనరల్గా నెల్లూరు దగ్గరికి, సోమశిల ప్రాజెక్టు దగ్గరికి తెలుగు సినిమాలు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. అవుట్డోర్కి వెళ్ళినటువంటి సందర్భాలు తక్కువ. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఆ టైంలో అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళిన సందర్భాలు కూడా తక్కువ. కానీ ఈ సినిమా గురించి ఆయన అక్కడికి వెళ్ళి ఆ సినిమా షూటింగ్ని చేశారు. మీకు సోమశిల ప్రాజెక్టు అక్కడ సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఈ సినిమాని ఆకట్టుకుంటాయి. ఈ సినిమాని 1984 నవంబర్ 1న ప్లాన్ చేశారు. షూటింగ్ ముహూర్తం కింద అంతా కూడా రెడీ అయిపోయింది. అప్పటికి అందాల తార, ఆల్ ఇండియా గ్లామర్ క్వీన్
శ్రీదేవి చాలా బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ ఇమేజ్లో ఉన్నారు. ఆయనకి సినిమాలు చాలా చేతిలో ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నారు. వీళ్ళిద్దరు డేట్స్ దొరకటం అనేది చాలా కష్టం. కానీ నవంబర్ 1న ఎప్పుడైతే ముహూర్తం పెట్టుకున్నారో అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తన బాడీ గార్డ్స్ చేతిలో అసాసినేషన్ దారుణ హత్యకు గురయ్యారు. దేశం అంతా కూడా ఒకసారి కన్నీళ్లతో మునిగిపోయింది. ఇటువంటి తరుణంలో మనం సినిమా షూటింగ్ పెట్టుకుంటే అది మంచిది కాదని చెప్పేసి పోస్ట్పోన్ చేశారు. 2వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ న్యూఢిల్లీ వెళ్ళారు. న్యూఢిల్లీ వెళ్ళి రాజీవ్ గాంధీని కలిశారు. అలాగే ఇందిరాగాంధీ పార్థివ దేహాన్ని కూడా సందర్శించారు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చేప్పటికి 4వ తారీఖున ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అంటే 3 కీలకమైన డేట్స్ మిస్ అయిపోయాయి. ఆ కీలకమైన డేట్స్ను కూడా అటు శ్రీదేవి ఇటు కృష్ణ కూడా అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. ఈ చిత్ర నిర్మాణం అంతా కూడా మిగతా భాగం నేను చెప్పినటువంటి సోమశిల ప్రాజెక్ట్ కాకుండా మిగతా భాగం అంతా కూడా హైదరాబాద్లోనే షూటింగ్ జరిగింది. ఎక్కువగా మీకు ఈ సినిమా నిర్మాణంలో కనిపించేది ఏంటంటే పవర్ఫుల్ డైలాగ్స్. సూపర్ స్టార్ కృష్ణ అంటేనే ఒక డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్. ఆయన ఎంట్రీయే ఈ సినిమాకి ఒక అదిరిపోయేటువంటి ఎంట్రీ ఉంటుంది. పైగా ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడైతే సీన్లోకి వచ్చినప్పుడు ఒక్కసారి సినిమా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. సినిమాలో కదలిక వస్తూ ఉంటుంది. సినిమాలో ఒక్కసారి టెంపో పెరిగిపోతూ ఉంటుంది. అది ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి మధ్య యుగల గీతాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. నీ బుగ్గ మీద సిగ్గుమొగ్గ ఏందబ్బా అన్న పాట కూడా ఈ సినిమాకి ఒక హైలైట్ అయితే, నాకు తెలిసి శ్రీదేవి ఒక టాప్ 20 సాంగ్స్, సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లో ఒక టాప్ 20 సాంగ్స్ కనుక తీసుకుంటే ఈ పాట ఇప్పటికీ కూడా ఎవరికైనా సూపర్ డూపర్ హిట్గా నిలిచిపోతుంది. ఇందులో వైలిన్, తర్వాత వేణువు, తర్వాత మృదంగం ఇవన్నీ కూడా చూపిస్తారు. ద్రాక్ష పళ్ళు కూడా మీకు రాఘవేంద్ర మాకుని చూపించడం జరుగుతుంది. ఈ పాటను చూసి ఆ రోజుల్లో యూత్ వెనక్కిపోయారంటే ఆశ్చర్యం లేదు. అలాగే ఈ సినిమా పాట గురించే చాలామంది థియేటర్కి వెళ్ళినా చూశారు అన్నా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రోజుల్లో ఈ పాట అంత హైలైట్గా నిలిచింది. ఇప్పటికీ కూడా యూత్ ఒక్కసారి ఆ పాట కనుక చూస్తే నేను చెప్పింది ఎంతవరకు నిజమో మీకు తెలుస్తుంది. దీని గురించి ఆ రోజుల్లోనే 3 లక్షల రూపాయలు సెట్ వేసి గెస్ట్ హౌస్ సెట్ అంటారు, ఈ సినిమా పాటని అక్కడ చిత్రీకరించారు. మీకు అనిపించవచ్చు ఏమంటే 3 లక్షలు పెద్ద ఖర్చు ఏంటి అనుకోవచ్చా. 1985వ సంవత్సరం అంటే ఇది 84లో షూటింగ్ కదా. 3 లక్షల రూపాయలు అంటే ఆ రోజుల్లో చాలా భారీ మొత్తం అండి. సినిమాకి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తంలో పెట్టినట్టు లెక్క. ఈ సినిమాలో ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీగా తీశారు, చాలా వ్యయంతో తీశారు. ఈ సినిమా నిర్మాణం జరిగి రిలీజ్ అయ్యే టైంకి సినీ పరిశ్రమలో స్లంప్ ఏర్పడిపోయింది. సినిమా 100 సినిమాలు కనుక రిలీజ్ అయితే 90 సినిమాలు ఫ్లాప్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వజ్రాయుధం సినిమా రిలీజ్ అయ్యే టైంకి అందరికీ కూడా భయం, ఈ సినిమా హిట్ అవుతుందా, ఈ సినిమా హిట్ అయితేనే సినీ పరిశ్రమ స్తంభ నుంచి బయటపడుతుంది అని చాలామంది భావించారు. అద్భుత విజయంతో సినీ పరిశ్రమని స్తంభ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఆ తర్వాత అనేక సినిమాలు కూడా ధైర్యంగా నిర్మాతలు తీయగలిగారంటే ఈ సినిమా విజయమే ఒక కారణం. ఈ సినిమాలో శ్యామల గౌరి ఒక వ్యాపిష్ క్యారెక్టర్లో కనిపిస్తారు. శ్యామల గౌరి ఎవరనుకుంటున్నారా? 1982వ సంవత్సరంలో ప్రేమ సంఖ్యలు అనేటువంటి సినిమాలో నరేష్ పక్కన హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఈవిడ బెజవాడి బెబ్బుల్ లాంటి సినిమాలో కూడా కనిపిస్తారు. చాలా మంచి హీరోయిన్, మంచి టాలెంట్ ఉన్న పర్సను, ఫేషియల్గా కూడా చాలా అందంగా ఉంటారు. అలాంటి మనిషి ఆ సినిమాలో ఒక వ్యాంపిష్ క్యారెక్టర్ వేసినప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఏమీ ఇంత మంచి ఆవిడ 3 సంవత్సరాల క్రితం మంచి హీరోయిన్ ఈ వ్యాంపిష్ క్యారెక్టర్ చేయడం ఏంటి అని అనుకున్నాను. ఆ తర్వాత కాలంలో కనుక చూస్తే ఏదో అడపా దడప 1-2 సినిమాల్లో కనిపించారు, కానీ
తర్వాత ఆవిడ అంతర్ధానం అయిపోయారు. మంచి టాలెంట్ ఉన్న నటీమణి తర్వాత మనం చూడలేకపోయామన్న బాధ నాకు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు మాత్రం నాకు అనిపిస్తుంది. కాబట్టి నటీమణులు చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారండి. ఒక మెరుపులా మెరిసి మాయమైపోయారు. అందులో ఆవిడ నటించినటువంటి ఈ వజ్రాయుధం కూడా ఒకటే మనం చెప్పుకోవచ్చు. శ్యామల గురించి కూడా ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు అని నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఆవిడ మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయారు. సినీ పరిశ్రమకి దూరంగా ఉన్నారు. అలాంటి నటీమణులు, చాలా ప్రతిభ గల నటీమణులు దూరం అవడం మాత్రం చాలా బాధాకరం. ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నప్పుడు నరేష్, అదే విజయమ్మ వాళ్ళ అబ్బాయి సూపర్ స్టార్ కృష్ణ మనవడు పుట్టారు. అంటే నరేష్కి అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టినప్పుడు అక్కడే సోమశిల ప్రాజెక్టు దగ్గర సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. అలాగే విజయనిర్మల ఎప్పుడూ కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, అవుట్డోర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణతోనే ఆడ ఉన్నారు. అలాగే పరుచూరు బ్రదర్స్ కూడా ఈ సినిమా డెవలప్మెంట్ గురించి కూడా ఈ సినిమా యూనిట్లోనే వాళ్ళుండి ఎప్పటికప్పుడు ఆ రైటింగ్ అలాగే డైలాగ్స్ కూడా మారుస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అభిమానులు కించిత్ ఆగ్రహానికి గురయ్యారు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించినటువంటి బేబీ సీత, అలాగే గ్లామరస్ హీరోయిన్ శ్రీదేవి, వీళ్ళిద్దరూ కూడా డామినేట్ చేశారు సినిమాని. సూపర్ స్టార్ కృష్ణ క్యారెక్టర్ పరిధి తక్కువగా ఉంది అని చెప్పేసి గొడవలు చేయడం ప్రారంభించారు. కానీ సినిమా కనుక మనం చూస్తే పాత్ర ఎంత ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, సూపర్ స్టార్ కృష్ణ అడుగుపెట్టిన వెంటనే ఒక భూమిలో ప్రకంపనాలు వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆయన డైలాగ్స్ కానీ, ఫైటింగ్స్ కానీ, ఆ గ్లామరస్ లుక్ కానీ, ఆ తర్వాత సినిమా పాటల్లో ఆయన చేసేవంటి ఈజ్ కానీ మనం చూస్తూ ఉంటే సూపర్ స్టార్ కృష్ణ ఇంత గొప్పగా నటించారని మనకు అనిపించక మనదు. అలాగే బేబీ సీతను కూడా చూసినప్పుడు మనకు ఆ రోజుల్లో అనిపించింది ఏంటంటే, బేబీ సీత చాలా మంచి హీరోయిన్ అవుతుంది, ఇండస్ట్రీని ఏలుతుందని మాత్రం నేను అనుకున్నాను. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె తెలుగు సినిమాల్లోకి అడపదడప వచ్చిన పెద్ద స్థాయికి రాలేకపోయారు. కానీ ఇప్పటికే ఆవిడ టెలివిజన్ సీరియల్స్లో నటిస్తున్నారు. ఆవిడ నటన చిన్నప్పుడే చాలా మంచి నటన. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, చైల్డ్ ఆర్టిస్టు సెంటిమెంట్ ఉన్న ఏ సినిమా అయినా సరే అది బాగా ఆడుతుంది, ఆ సినిమాకి ఎదురుండదు. అలాగే వజ్రాయుధం సినిమాలో కూడా ఆ సెంటిమెంట్ బాగా పనిచేసింది. ముఖ్యంగా అన్యాయాల్ని, అవినీతిని ఎదిరించేటువంటి క్యారెక్టర్లో సూపర్ స్టార్ కృష్ణ చెలరేగిపోయారు, విజృంభించి నటించారు. అది ఆయన కెరీర్లో మర్చిపోలేనటువంటి చిత్రం. అయితే కించిత్ బాధాకరం ఏంటంటే, సూపర్ స్టార్ కృష్ణ, రాఘవేంద్రరావు ఇద్దరు కూడా కృష్ణార్జునులు. ఇద్దరు మంచి చిత్రాలు తీశారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే సినీ పరిశ్రమలో ఒక మంచి, చెప్పాలంటే వాళ్ళిద్దరు ఉంటే చాలు, బిజినెస్ అయిపోతుంది. కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో కలిసి నటించిన హీరో దర్శకుడిగా పూర్తి స్థాయిలో అది చివరి సినిమా. తర్వాత కాలంలో వాళ్ళు చేయలేదు. అంటే రాజ్ కుమారుడు లాంటి సినిమాల్లో ఆయన గెస్ట్ అపియరెన్స్గా కనిపించిన అది పులిస్థాయి సినిమా కాదు కదా. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఇంకొన్ని సినిమాలు కనుక చేస్తుంటే మరిన్ని బ్లాక్ బస్టర్లు వచ్చేవి కదా అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ కాంబినేషను ఈ సినిమాతోనే ముగిసిపోవడం మాత్రం చాలా బాధాకరం. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి ఈ సినిమా అన్ని 82 కేంద్రాల్లో రిలీజ్ అయింది. 82 కేంద్రాల్లో దుమ్ము దుమారం రేపింది. చాలా చోట్ల 35 రోజులు మినిమం హౌస్ఫుల్స్ అయ్యాయి. కొన్ని చోట్ల నత్తకి అయితే నెల్లూరులో 27 రోజుల పాటు హౌస్ఫుల్స్ అయ్యాయి. అన్ని చోట్ల కూడా ఇది దిగ్విజయంగా కలెక్షన్స్ సునామీని రాబట్టుకుంది. ఈ రోజుల్లో మనం సినిమాని ఒక 2 వారాలు 3 వారాలే ఆడుతోంది. ఆ రోజుల్లో 82 కేంద్రాల్లో దాదాపు చాలా చోట్ల హయ్యెస్ట్ కలెక్షన్స్ గ్రాస్ని రాబట్టుకొని రికార్డు స్థాయిలో కలెక్షన్స్ తీసుకురావడం అనేది ఈ సినిమాకే చెల్లింది. ముఖ్యంగా నీ బుగ్గ మీద సిగ్గుమొగ్గు లేందబ్బా అన్న పాటకి చాలామంది స్క్రీన్ మీదకి రూపాయి కాయిన్స్ వేసిన సందర్భాలు ఉన్నాయి. నెల్లూరు నతకి థియేటర్లో జరిగింది. అలాగే విజయవాడ అప్సరా థియేటర్లో కూడా ఇది జరిగింది. అలాగే చాలా థియేటర్స్లో క్లాపులు కొట్టడం,
సూపర్ స్టార్ కృష్ణ ఫస్ట్ ఎంట్రీతోనే అరుపులు కేకలు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో పరిపాటయ్యాయి. ఏదో ఫస్ట్ రోజునైతే అనుకోవచ్చు, కానీ సినిమా 50 రోజుల వరకు కూడా ఇదే సందడి కొనసాగటం ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణకున్న స్టామినాని గుర్తుకు తీసుకొస్తుంది. వజ్రాయుధం సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో ఒక మర్చిపోలేనటువంటి చిత్రం. అలాగే లింగమూర్తి నిర్మాణంలోకి వచ్చి ఒక విజేతగా నిలబెట్టినటువంటి చిత్రం. అలాగే తన ఫ్రెండ్షిప్ గురించి ఈ సినిమా నిర్మాణంలోకి దిగి ఒక మంచి విజయం సాధించినటువంటి కాశీ విశ్వనాథరావుకి అప్సరా థియేటర్లోనే ఒక రికార్డు కలెక్షన్స్ సృష్టించి ఇవ్వటం, ఒక మిత్రుడిగా సూపర్ స్టార్ కృష్ణ చేయటం, ఇవన్నీ కూడా చరిత్రలో మిగిలిపోతాయి. కాబట్టి వజ్రాయుధం ఆ సినిమా చూసినప్పుడు ఆ పాత రోజులే గుర్తుకొస్తాయి, పాత మెమరీస్ గుర్తుకొస్తాయి. సూపర్ స్టార్ కృష్ణకు ఉన్నటువంటి ఆనాటి ఫాలోయింగ్ గుర్తుకొస్తుంది, ఆనాటి అభిమానుల కేరింతలు గుర్తుకొస్తాయి. మనిషి కోటికో నూటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అలాంటి వ్యక్తుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు అని ఒక ప్రపంచం, ఒక సినీ గ్లామర్ ప్రపంచంలో ఆయన దాదాపు 350 చిత్రాలకు పైగా నటించి అందరినీ ఆకట్టుకోవటం ఆషామాషి వ్యవహారం కాదు. అది కొద్దిమందికే సాధ్యం. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్, అలాగే డైలాగ్ డెలివరీ ఇవన్నీ కాపాడుకుంటూ ఆయన ముందుకెళ్ళారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం మన ఛానల్ ద్వారా. ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా సంతోషం. ఈ సినిమా గురించి మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నాకు తెలియచేయండి. అలాగే కామెంట్స్ రూపంలో కూడా పెట్టండి. నేను తప్పకుండా వాటిని టెలికాస్ట్ చేస్తాను. అలాగే మీ అభిమానాన్ని చాటుతున్నందుకు మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కృష్ణ గారి గురించి నేను ఏది చెప్పినా కూడా అది అలర్ట్స్ రూపంలో మీకు అందుతుంది. ఎప్పుడు మీకు ఇలాంటి విషయాలు అందజేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.